స్పేడ్ థ్రెడ్స్ బాక్స్ తీసుకున్నాం, మొత్తం లేడీస్ కలర్స్, టోటల్ లేడీస్ కలర్ తీసుకున్నాం. ఇందులో ఏంటంటే బ్లాక్, వైట్, ఆఫ్ వైట్ అది కామన్ ఉండాలి మీకు, ఓకేనా. ఒక బాక్స్ మొత్తం తీసేసుకోండి. టోటల్గా థ్రెడ్స్ అనేది 4 ఉంటాయి, ఒక ప్యాకెట్లో 4 ఉంటాయి. పైపింగ్ థ్రెడ్స్లో కూడా 9/10 నెంబర్ ఉంటుంది. 9 నెంబర్ తీసుకోవాలి, సన్నగా ఉండాలి మనకి, ఓకే. పైపింగ్ అనేది వాడడానికి బాగుంటుంది. ఇంకా దుడ్డుగా ఉన్నదంటే మీకు డ్రెస్సెస్ కావాలంటే ఆప్షన్ ఇది. నేనైతే ఎక్కువ రిఫర్ చేసిన 9 or 10 నెంబర్కి రిఫర్ చేస్తాను ఇది, ఓకేనా. మినిమం 4 తీసుకోండి. ఈ ఫుటర్స్ అనమాట, ఓకే. రైట్ ఫుటర్, లెఫ్ట్ ఫుటర్. రైట్ ఫుటర్, లెఫ్ట్ ఫుటర్ యాక్చువల్లీ అంటే మనం పైపింగ్కి వాడాం. పైపింగ్ ఏంటంటే డబుల్ ఫుటర్తో వాడతాం. కాకపోతే ఈ ఫుటర్స్ ఎందుకంటే పెన్సిల్ చెప్పేసేటప్పుడు, నెక్స్ట్ మగ్గం బ్లౌజ్ కుట్టేటప్పుడు మీకు యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట, ఓకే. ఈ కంపల్సరీ ఉండాలి, రైట్ ఫుటర్, లెఫ్ట్ ఫుటర్. ఈ పైపింగ్ అది యూజ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. మార్క్ వీలర్ అంటే ఇది, ఓకే. మార్క్ వీలర్ ఏంటంటే మనం బ్లౌజ్ డ్రాయింగ్ చేసేటప్పుడు కంపల్సరీ వాడతాం క్రాస్ కట్కి. మిగతా డ్రెస్సెస్ కూడా ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు ఇట్లా, ఓకేనా. మార్క్ ఇట్లా పెట్టి ఇది కంపల్సరీ కావాలి, ఓకే. మార్క్ వీలర్. ఇది థ్రెడ్ రిమూవ్ అయిపోతుంది మీకు. 5 to 10 minutes తీసుకోవాలి వెయిట్ కాటన్ క్లాత్, ఓకే. డ్రాయింగ్ ఇది కంపల్సరీ. A4 సైజ్ పేపర్స్ ఏంటంటే మనకి ఒక 50 ఉండాలి, ఒక నెక్స్ట్ కటింగ్ ప్రాక్టీస్ చేయడానికి, బోట్ నెక్, రెగ్యులర్ నెక్స్ట్ కటింగ్ చేయడానికి కావాలి. సో పెన్సిల్ జిప్పులు లాంగ్, షార్ట్ ఉంటాయి. షార్ట్ అనే బ్లౌజులకు వాడతాం, లాంగ్ అనేది డ్రెస్సెస్కి వాడతాం. సో మీకు పెన్సిల్ జిప్ వేయడం కూడా ఎలా అనేది కావాలి అనేది చెప్పాం కదా. పెన్సిల్ జిప్ వేసినప్పుడు ఈ ఫుటర్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. ఇట్లా ఫుటర్ ఉంటుంది కదా, కంపల్సరీ కావాలి ఈ ఫుటర్తోనే వేస్తాను, సింగిల్ ఫుటర్తోనే వేస్తాను పెన్సిల్ జిప్ అనేది. టోటల్ కొన్ని ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకి క్లాత్ అనేది గ్రిప్పింగ్ రాదు కాబట్టి పిన్స్ పెట్టుకుంటాం లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు. సో ఇది బాల్ పిన్స్ అంటాం దీనికి. ఇది ఒక ప్యాకెట్ తీసుకోండి, ఎవరి వాళ్ళకి ఉంటుంది, సరిపోతుంది. సో నోట్బుక్ అయితే ఒకటి కావాలి కంపల్సరీ. నోట్బుక్, ఒక పెన్ను, ఓకే. నోట్బుక్, ఒక పెన్ కావాలి, కంపల్సరీ కావాలి, 2. ఎందుకంటే వైట్ నోట్బుక్ మీద మీకు క్లాసెస్ అన్నీ ఉంటాయండి, టోటల్గా రాసి ఉంటాయి.